ఒక్కొక్క రకమైనటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భారము. ఈ భారాలు దించుకోవాలంటే ఎలా కుదురుతుంది? కాడిని మోసే ఎందుకైనా భారం దిగిందేమో కానీ సమస్యల్లో గుండా నడుస్తున్నటువంటి మానవుడు భారములో నుండి బయటికి రావటము కుదరలేదు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కాడిని భుజం మీద పెట్టుకొని ఎర్రటి ఎండలో భూమిని చీల్చుకుంటూ సాయంత్రానికల్లా ఆ కాడిని మోస్తున్న ఎద్దులో పశువుల శాలకు చేర్చబడతవి, కడుపు నిండా భోంచేస్తవి, మనశ్శాంతిగా పడుకుంటవి. కానీ ఈ మానవుడికి ఆ భారం అనేది దిగటలా. మెలుగు వచ్చినా అదే గుర్తొస్తుంది, నడుస్తున్నా అదే గుర్తొస్తుంది, పడుకున్నా కడుపు నిండా భోంచేయలేరు, మనశ్శాంతిగా మాట్లాడుకోలేరు, కుటుంబంలో సంతోషంగా ఉండలేరు. కారణము రకరకాలైన భారాలు. ఈ భారముల నుండి ఎవరు విడిపించగలరు? ఈ భారముల నుండి ఎవరు మనల్ని తప్పించగలరు? ఎవరైనా సహాయం చేయడానికి వస్తే కాస్తంత సహాయం చేస్తారు, కానీ పరిపూర్ణంగా ఎవరు సహాయమో చేయలేరు. అప్పుడు ఎవరు నీ భారాన్ని దించగలరు? ఇప్పుడు నీ భారమును నువ్వు ఎంతకాలం వేయగలవు? భారము మోస్తూ 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 జీవితమంతా అయిపోతుంది. భారం అనేది అక్కడే ఉంటుంది. అయితే ఈ భారాల నుండి విడిపించటానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము చదువుకుందాము. 55వ అధ్యాయము 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము. నీ భారము యెహోవా మీద మోపుము. ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయనే నిన్ను ఆదుకొనును. హల్లెలూయా. నీ భారం ఎవరి మీద మోపాలి? యెహోవా మీద మోపు. నువ్వు మొయ్యలేవు. ఈ భారం మోసి మోసి నువ్వు అలసిపోయి ఉన్నావు. కానీ యేసయ్య అంటాడు, నీ భారం మోయటానికి నేను వచ్చాను. ఆ భారము దేవుని మీద మోపే వ్యక్తిగా నువ్వు మారాలి. నీ భారము ఆయన మోయాలంటే నువ్వు ఆయనలోకి రావాలి. హల్లెలూయా. అప్పుడు నీకు ఆయన యజమానుడిగా రావాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితానికి యజమానుడిగా ఉన్నప్పుడు, నీకు యజమానుడిగా ఉన్నప్పుడు, నీ కుటుంబానికి యజమానుడిగా ఉన్నప్పుడు, ఏమండి ఇంట్లో భారం మోసేది ఎవరు? ఏ భారమైనా సరే మోసేది ఎవరు? యజమానుడే. ఆ యజమానుడైన యేసయ్యను నీ ఇంటికి యజమానుడిగా మార్చుకోవాలి. నీ జీవితానికి యజమానుడిగా మార్చుకోవాలి. ఆ యజమానుడు కనుక నీకుంటే, ఆ యజమానుడి కనుక నువ్వు స్వీకరిస్తే, ఆ యజమానుడి దగ్గరకు కనుక నువ్వు వస్తే, నువ్వు మోస్తున్న భారములన్నిటి నుండి విడిపిస్తాడు. హల్లెలూయా. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే పొందుతునేసయ్యా. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే పొందుతునేసయ్యా. నిత్య మహిమలో నిన్ను చూసే వరకు నా స్తుతి ఆగమో ఆపనేసయ్యా. నిత్య మహిమలో నిన్ను చూసే వరకు నా స్తుతి ఆగమో ఆపనేసయ్యా. నా జీవితానికి యజమానుడా మాత్రమే పొందుతునేసయ్యా.
కన్నీటిలోయ ఆవేదనల ఛాయ లోకపు మాయ దేహాలవేనయ్యా కన్నీటిలోయ ఆలోకపు మాయ కన్నీటిలోయ ఆవేదనల ఛాయ లోకపు మాయ దేహాలవేనయ్యా అరిచేతిలో చెక్కుతున్నవాడా అరిచేతిలో చెక్కుతున్నవాడా ఈ జీవితము నీదేనయ్యా నీ వాడదేసయ్యా ఈ జీవితము నీదేనయ్యా నీ వాడదేసయ్యా జీవితానికి నువ్వు మాత్రమే కొలుతునేసయ్యా నా జీవితానికి యజమానుడా నువ్వు మాత్రమే కొలుతునేసయ్యా హల్లెలూయా ఆ యజమానుడు కనుక నీకుంటే నీ జీవితానికి ఒక యజమానుడు కావాలి, నీ కుటుంబానికి ఒక యజమానుడు కావాలి, నీకు ఒక యజమానుడు కావాలి. ఆ యజమానుడు నీ భారమంతా మోస్తాడు. ఇంకెలో తండ్రి తన బిడ్డల భారమంతా కూడా భుజాలు మోస్తూ ఉంటాడు. హల్లెలూయా. అలాగే మన కన్న తండ్రి అయిన యేసయ్య మన భారమంతా మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ భారము ఆయన మొయ్యాలి అంటే ఆయన దగ్గరకు రావాలి. ఎంతకాలం ఎప్పుడు భారంలోనే ఉన్నాం, ఎంతకాలం ఈ సమస్యల భారంలోనే, ఎంతకాలం ఈ నిందల భారమే, ఎంతకాలం అవమానాలనే భారముతోనే నింపబడతాము. ఒక రోజున ఒక గ్రామంలో ఒక సహోదరి తన కుటుంబంలో చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నప్పుడు, చాలా అన్యాయంగా కుటుంబంలో సంతోషంగా జీవిస్తున్నారు. అనుకోకుండా వారి కుటుంబం అంతా కూడా అప్పుల ఊబిలోకి జారిపోయింది. ఎంత కష్టపడినా అప్పుల ఊబిలోంచి బయటికి రాలేకపోతున్నారు. ఎంత కష్టపడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఊబులోనే కూరుకుపోయి ఆ భారంతోనే గుండెలు బద్దలైపోయేటట్టుగా ఏడుస్తూ ఉన్నారు. రాను కుటుంబంలో బిడ్డలకు భోజనం పెట్టే పరిస్థితి కూడా లేకుండా మారిపోయింది. చాలా బాధపడుతున్నారు, చాలా ఏడుస్తున్నారు. ఎలా పక్కన అప్పులలో చీటి ముందు కూర్చున్నారు. జీవించాలంటే బాధగా ఉంది, బ్రతకాలంటే కష్టంగా ఉంది, పోషించబడాలంటే చాలా కష్టంగా ఉంది. అప్పులో వచ్చి వేధిస్తూ ఉన్నారు. ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావట్లా. ఎన్నిసార్లు అబద్ధం ఆడాలి, ఎన్నిసార్లు అబద్ధం చెప్పాలి. సమస్తము కోల్పోయాను, గుండె బద్దలైపోతుంది. ఒక్కొక్కరి పిల్లలేమో అమ్మా ఆకలిస్తుంది, నాన్న ఆకలిస్తుందంటే పట్టేడన్నం కూడా పెట్టలేనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు. ఆ పిల్లలకి ఏం చెప్పాలో అర్థం కాక మంచినీళ్ళు తాగిస్తుంటే ఎంతసేపు ఆకలి తిరిగింది. బయటికి వెళ్తే అప్పులోళ్ళు, తలుపు తీస్తే చాలు అప్పులోళ్ళు ఉన్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు ఆ రాత్రి తన భార్యతో ఆ ఇంటి యజమాని చెప్తున్నాడంట, ఈ భారం నేను భరించలేను, బయటికి వెళ్ళి తలెత్తుకొని తిరగలేను, బయటికి అడుగు పెడదామంటే అప్పులోళ్ళు క్యూ కట్టి నుంచుంటున్నారు. ఇంట్లో పిల్లలు ఆకలి నేను చూడలేను,
ఈ రాత్రి నువ్వు నా భార్య కదా, నీకు ఒక మాట చెప్తా, వింటావా, నాకు సహాయం చేస్తావా అని అడిగాడంట. ఏంటయ్యా? ఏమీ లేదు, ఒక 100 రూపాయలు ఇస్తావా? దేనికి అంటే, ఈ భారం నేను భరించలేకపోతున్నా, ఈ బాధలు నేను తట్టుకోలేకపోతున్నా. ఒకవేళ నేను లేకుండా మీరున్న మిమ్మల్ని కూడా ఎవరో బ్రతకనివ్వరు అని ఏం చేద్దాం అనుకుంటున్నాము? 100 రూపాయలు ఇవ్వు, 20 రూపాయలు తీసుకొస్తాను, అందరూ కూడా కలుపుకొని తాగి సరిపోదాము అని ఆ రాత్రి తన భార్యతో మాట్లాడుతుంటే, తన భార్య ఏడుస్తుందంట. తన భార్య ఏడుస్తుంటే భర్త ఏడుస్తున్నాడు. ఇద్దరు కన్నీటి సముద్రంలో మునిగిపోయారు. ఇద్దరు కూడా బిడ్డల వైపు చూస్తూ ఏడవటం ప్రారంభించారు. భయంకరమైన సమస్యలు వండి ఏడుస్తూ ఉన్నారు. నానే వాళ్ళు ఒక్కడు కూడా లేరు. ఒక్కరు కూడా ఆదుకోవడానికి, సహాయం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు లేరు, రావట్లేదు. ఎందుకంటే వీళ్ళు అప్పుడు సమస్యల్లో మునిగిపోయారు. వీళ్ళకి ఏదైనా సహాయం చేసిన వాళ్ళు తిరిగి ఇస్తారో ఎవరో తెలియదు. మనం ఎందుకు నష్టపోవాలని అందరూ కూడా ఆగిపోతే ఒక్కళ్ళైపోయి ఆ రాత్రంతా ఏడుస్తున్నారంట. ఆ భార్య ఏడుస్తుందంట. దేవుడు అనేవాడు ఎవరైనా ఉంటే, దేవుడు అనేవారు ఎవరైనా ఉంటే ఈ సమస్యల నుండి మమ్మల్ని విడిపించవచ్చుగా. తట్టుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము, సరిపోవాలనుకుంటున్నాము, కానీ బ్రతకాలనుంది. సరిపోవాలనుంది కానీ బ్రతకాలనుంది. ఎందుకు సరిపోవాలనుకుంటున్నామో? సమస్యలను తట్టుకోలేక, బాధలు భరించలేక, నిందలు భరించలేక, అవమానాలు భరించలేక సరిపోవాలనుకుంటుంటే ఈ భార్య ఏడుస్తుందంట. నా భర్త లేకపోతే మేమెలా ఉండాలి? మేమందరం సరిపోవాలనుకుంటున్నాము కానీ బ్రతకాలని ఉంది. ఆ రాత్రి ఒక స్వరం వాళ్ళకి వినపడుతుంది. ఆ రాత్రి ఒక స్వరము వారితో మాట్లాడుతూ ఉంది. వారు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. దేవుడు అనేవారు ఉంటే మమ్మల్ని కాపాడండి. ఏ ఒక్కరు కూడా మమ్మల్ని కాపాడడానికి రావడం లేదు. ఇప్పటికి 17 రోజులు బట్టి ఇంట్లో నుండి మేము బయటికి వెళ్ళడం లేదు. చిన్న బిడ్డలతో ఉన్నాము. దేవుడు అనేవాడు ఉంటే మాకు సహాయం చేయమని ఆ రాత్రి కన్నీరు కారుస్తూ, వాళ్ళకి ప్రార్థన అంటే కూడా ఏమీ తెలియదు, కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు, భార్యాభర్తలు ఏడుస్తూ రోధిస్తున్నప్పుడు వాళ్ళకు స్వరం వినపడుతుందంట. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను విడిపించును. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము వారికి వినబడుతూ ఉంది. ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారో తెలియదు, కానీ నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, విడిపించును అనే మాట వినపడుతుంటే చావాలనుకున్నటువంటి ఆ గుండెల్లోకి ఒక ధైర్యం వచ్చింది. మన భారం అంట ఎవరి మీద మోపాలి? యెహోవా మీద మోపాలంట. అది ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, ఎలాంటిదైనా కావచ్చు, ఆయన విడిపిస్తాడంట అని భార్య భర్తతో మాట్లాడుతుంటే, నీకు వినపడినది నాకు కూడా వినపడింది. వాళ్ళిద్దరూ కూడా మోకాళ్ళు వేసి మోకాళ్ళ మీదే ఉండి, నువ్వెవరో మాకు తెలియదయ్యా, నువ్వెవరో మాకు తెలియదు, కానీ బ్రతకాలని ఉంది,
బ్రతకలేకపోతున్నాము. ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నారు, ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. గుండె జారిపోయే నిందలెన్నో, ఆత్మీయులతో అవమానాలెన్నో. గుండె జారిపోయే నిందలెన్నో, ఆత్మీయులతో అవమానాలెన్నో. పోరాడకు నా బలము చాలదయ్యా, పోరాడకు నా బలము చాలక, నీ పాదాలపై ఒదిగినానయ్యా, ఒదిగిపోతానయ్యా. నీ పాదాలపై ఒదిగినానయ్యా, ఒదిగిపోతానయ్యా. నా జీవితానికి యజమానుడా, నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. నా జీవితానికి యజమానుడా, నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. నిత్య మహిమలో నిన్ను చేరే వరకు నా స్తుతి యాగమో ఆపనేసయ్యా. నిత్య మహిమలో నిన్ను చూసే వరకు నా స్తుతి ఆపనేసయ్యా. నా జీవితానికి యజమానుడా, నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. నా జీవితానికి యజమానుడా, నిన్ను మాత్రమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఆ రాత్రి వారితో వారికి వినపడుతున్న మాట, నీ భారము యెహోవా మీద మోపమని ఒక స్వరము వారికి వినబడుతుంటే, భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకే చోట మోకరించి గుండెలు బద్దలైపోయేటట్టుగా, నీవెవరో మాకు తెలియదయ్యా, అప్పుల భారములో సాగు సిద్ధమై ఉన్నాము, మమ్మల్ని విడిపించటానికి ఎవరో మాకు లేదయ్యా, నువ్వెవరో మాకు తెలియదు, కానీ మా అప్పుల భారమంతా కూడా నీ మీదే మోపుతున్నాము. గుండెలు బద్దలయ్యేటట్టుగా మోకాళ్ళ మీద ఉండి ఏడుస్తూ వారికి వచ్చిన ప్రార్థన వారు చేస్తుంటే, దేవుడు అద్భుతంగా వారి మధ్యలోకి దిగి వచ్చినాడు. చెప్పండి, దేవుడు అద్భుతంగా దేవుడు వారి మధ్యలోకి వచ్చి వారితో మాట్లాడుతున్న మాట, భయపడకూడి, 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 నేను మీకు తోడై ఉన్నాను. భయపడకూడి, నేను మీకు తోడై ఉన్నాను. ఎప్పుడూ చూడనటువంటి ఒక రూపాన్ని వాళ్ళు చూశారు. ఎప్పుడూ చూడనటువంటి ఒక రూపాన్ని వాళ్ళు చూసినప్పుడు ఆ గదిలోనే ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించారు. 15 రోజులు బయటికి రాని వ్యక్తులు ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు వారికి ప్రత్యక్షమైనప్పుడు, ఆ రాత్రి వారు అంటారంట, వారు దేవుడు వారితో మాట్లాడేటప్పుడు, అయ్యా నువ్వెవరో మాకు తెలియదు, ఎవరు అయ్యా అంటే ఆయన అంటున్నాడంట, నేనా 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 నిన్ను సృష్టించిన సృష్టికర్తను, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ నజరేయుడైన యేసును నేనే. వారితో మాట్లాడినప్పుడు, అయ్యా ఆ పేరైతే మాకు తెలియదు, కానీ నిన్నెప్పుడు చూడలేదయ్యా, అప్పుల్లో మునిగిపోయాము, చాలా భయంకరమైన సమస్యల్లో ఉన్నాము, బ్రతికించయ్యా నీ యేసయ్యతో చెప్పుకున్నప్పుడు వారు ప్రార్థనిస్తున్నారంట. ఆయన ఒకే ఒక మాట చెప్పాడంట, భయపడకూడి,
నేను నీకు తోడై ఉన్నాను అని ఎప్పుడైతే యేసయ్య చెప్పాడో ఆ మాట విని ఆ మాట ప్రకారమే వాడు ప్రార్థన చేసుకుంటుంటే ఆ రోజు నుండి వారింటికి ఒక్కడు రాలేదంటే, ఆ రోజు నుంచి ఒక్కడు రాలేదు వారింటికి. చిన్నగా ఏం చేయాలో కాక బయటికి వచ్చి కూర్చుంటే ఇలాగే ఒక తల్లి వచ్చి, ఏంటయ్యా అలా కూర్చున్నావు, ఏంటయ్యా అలా కూర్చున్నావంటే వాళ్ళు చెప్తున్నారంట, ఏమి లేదమ్మా అంటే, అయ్యా మరి నా దగ్గర ఒక 10,000 ఉన్నాయి, వడ్డీకి తీసుకుంటావా అని తల్లి అడిగిందంట. రూపాయలు లేక ఏడుస్తూ పిల్లలకు అన్నం పెట్టుకోలేక పస్తులున్నటువంటి ఆ తల్లిదండ్రులు ఆ తల్లి వచ్చి 10,000 ఇస్తారంటే ఏం మాట్లాడాలో అర్థం కాక, ఇస్తే తీసుకుంటామమ్మా అని ఆ 10,000 తీసుకున్నారు. ఆ 10,000తో చిన్నగా పళ్ళ వ్యాపారం మొదలు పెట్టారు. ఆ పళ్ళ వ్యాపారం మొదలుపెట్టి ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ పళ్ళ వ్యాపారం ద్వారా వారి సమస్యలన్నీ తీర్చుకున్నారు. దేవుడు అన్నాడు, భయపడకూడదు, నేను మీకు తోడై ఉన్నాను. పరిస్థితులు మార్చే దేవుడు, ఏ భారంతో ఉన్నా ఏ సమస్యతో ఉన్నా నేను విడిపించగలిగిన సమర్థుడు. అయితే నువ్వు ఆయన మీ ఇంటికి యజమానిగా స్వీకరించాలి, నీ జీవితానికి యజమానిగా స్వీకరించాలి. ఈనాడు ప్రియ దేవుని సంగమా, యేసయ్య మనకి యజమానిగా లేకపోతే మన బ్రతుకులు ఏమి సాధించలేము, మన జీవితంలో ఏమి పొందుకోలేము. యేసయ్య మనకి యజమానిగా ఉండాలి, మన కుటుంబానికి యజమానిగా ఉండాలి. ఆయనే మనకు దిక్కు. ఈ లోకములో అందరూ నిన్ను పక్కన పెట్టచ్చు, కానీ యేసయ్య మనకి నిన్ను పక్కన పెట్టదే అంటాడు. ఆయన అంటాడు, ఆ రాత్రి ఆయన చెప్పిన మాట వారు విన్నారు, అదే ప్రకారంగా ప్రార్థన చేసుకున్నారు, వారి బిడ్డలు పెంచుకున్నారు, వారి దేవునికి సాక్షులుగా నిలబడ్డారు. దానికి కారణం ఏంటో తెలుసా? యేసయ్యను వారు యజమానుడిగా స్వీకరించారు. ఈ రోజు యేసయ్య అడుగుతున్నాడు, నీ ఇంటికి నన్ను యజమానుడిగా ఏ రోజైనా స్వీకరించావా? నీ జీవితంలో యజమానుడిగా నాకు ఏ రోజైనా అధికారం ఇచ్చావా? నువ్వు ఎన్నో సమస్యలు చిక్కుకున్నావు, ఎన్నో బాధలో ఉన్నావు, ఎన్నో అవమానాలు ఉన్నావు, ఏ రోజైనా నాకు అప్పగించావా? ఇదిగో ప్రభువా, నా జీవితానికి యజమానుడు నీవే, నా జీవితానికి యజమానుడు నీవేనయ్యా, నా ఇంటికి యజమానుడు నీవేనయ్యా, నా పరిస్థితులను విడిపించమని ఏ రోజైనా దేవునితో మాట్లాడావా? ఆయన కార్యములు చేయగలడు. ఎలాంటి భారము నుండి ఆయన విడిపించగలడు, అది ఎలాంటి సమస్య నుండి అయినా ఆయన విడిపించగలడు. నీ కన్నీరు తుడుస్తాడు ఆయన, మన కన్నీరు తుడుస్తాడు ఆయన, మన బ్రతుకులు బాగు చేయగలిగిన దేవుడు ఒకే ఒక్కడున్నాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినా యేసయ్య ఒక్కడే. ఆ కుటుంబము దేవునికి సాక్షులుగా నిలబడ్డారండి. ఎంత భయంకరమైన అప్పుల్లో కొరిగిపోయి ఉన్నారు, కానీ యేసయ్యతో వారు మాట్లాడుతూ ప్రారంభించినప్పుడు ఎవరైనా సరే విశ్వాసముతో నమ్మకముతో ఏకాగ్రత కలిగి ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవుడిని చూడగలము, ఆయన స్వరం వినగలము. బ్రతుకులను ఆయన దేవుడు చంపేవాడు కాదండి, ఆయన బ్రతికించేవాడు. నా యాత్రలో ఏమి జరిగినా స్తుతించు సాగిపోదును. నా యాత్రలో ఏమి జరిగినా స్తుతించు సాగిపోదును. నా తరువాత నీ పని కోసమే, నా తరువాత నీ పని కోసమే, నీ
కొలుకునేసయ్యా. నా జీవితానికి యజమానుడా, నిన్ను మాత్రమే కొలుకునేసయ్యా. నిత్యమైనలో నిన్ను చూసే వరకు నా స్తుతి యాగమో. నిత్యమైనలో నిన్ను చూసే వరకు నా స్తుతి యాగమో. పాపమేసయ్యా. నా జీవితానికి యజమానుడా, మాత్రమే గుండె జారిపోయే నిందలెన్నో ఆత్మీయులతో అవమానాలెన్నో. గుండె జారిపోయే నిందలెన్నో ఆత్మీయులతో అవమానాలెన్నో. పోరాడుటకు నా బలము చాలక, పోరాడుటకు నా బలము చాలక, నీ పాదాలపై ఒరిగినానయ్యా, ఒరిగిపోతానయ్యా. నీ పాదాలపై ఒరిగినానయ్యా, ఒరిగిపోతానయ్యా. నా జీవితానికి జీవితానికి యజమానుడా, మాత్రమే కొలుకునేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యజమానుడైన యేసయ్య తన యజమానుడు బ్రతికించాడు. తన యజమానుడు బ్రతికించడమే కాదు కానీ ఆయన సహాయం చేశాడు. ఆయన సహాయం చేయడమే కాదు కానీ వారిని కాపాడాడు. ఆ రాత్రి వారిని మరణం నుంచి కాపాడా, వదిలేశాడా? మరణం నుండి తప్పించక ప్రభు అయిన యెహోవా వశమే తప్ప ఎవరికి సాధ్యమో కాదు. మధ్యాహ్న కాల సమయంలో ఆ రాత్రి యేసయ్య అంటే ఎవరో తెలియని వ్యక్తులే, దేవుడు అనే వాడుంటే మమ్మల్ని కాపాడొచ్చు కానీ ఏడ్చినటువంటి వారికి ప్రత్యక్షమై వారిని మరణం నుండి విడిపించి జీవములోనికి దాటించిన దేవుడు, వారి పరిస్థితులను మార్చి వారికి ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు యేసయ్య అంటే ఎరిగిన నీకు సహాయం చేయడా? ఆయన సన్నిధిలో నిత్యము ప్రార్థన చేస్తూ గడుపుతున్నా నీకు మేలు చేయడా? నీ పరిస్థితి నుంచి ఆయన విడిపించలేడా? నీ స్థితిగతులను ఆయన మార్చలేడా? రాతలు మార్చగలిగిన వాడు, రాజ్యాలను మార్చగలిగిన వాడు, జీవితాలను బాగు చేయగలిగిన వాడు మన యేసయ్య ఒక్కడే. ఆయన నీకు యజమానుడుగా ఉండాలి. ఆయన నీకు యజమానుడుగా ఉండే చాలు. అలాంటి భారానైనా ఆయన మోస్తాడు. నువ్వు మోయవలసిన అవసరం లేదు. నా తండ్రి, ఈ భారం నేను మోయలేకపోతున్నాను, ఇది భారము. నా తండ్రి, ఈ భారం నేను మోయలేకపోతున్నాను, ఈ సమస్య నేను భరించలేకపోతున్నాను అని ఆయన మీద పెట్టే ఆయన వస్తాడు. నీకు బదులుగా ఆయన మరణించాడు. నీ కోసమే దిగొచ్చాడు, నీ కోసమే రక్తము కార్చాడు, నీ కోసమే ప్రాణత్యాగము చేసిన దేవుడు నిన్ను మర్చిపోతాడా? నువ్వు అనుకుంటావు ఈ భారముతో నేను అలసిపోతున్నాను, నేను వేయలేకపోతున్నాను, ఏంటి 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 అని నువ్వు కృంగిపోతున్నావు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేనిలో ఆలోచించుకుంటూ, దేనిలో చూసుకుంటూ కురింగిపోతూ నలిగిపోతున్నటువంటి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన విడిపించేవాడు నేను. చెప్పండి, విడిపించేవాడు నేను, భరించేవాడు నేను, మోసేవాడు నేను.
ఆయన ఉండగా నీకేంటి భయం? ఆయన ఉన్నాడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. అవును, ఎవరో తెలియనటువంటి వారికి అంత మేలు చేస్తే ఆయన నీకు సత్య సంబంధం కలిగి ఉన్నారు కదా, రక్త సంబంధులుగా ఉన్నారు కదా. ఇప్పుడు నీ భార్యను ఆయన మీద మోపుతూ పోయినా ఏం చేద్దామంటారు? మీరేమొస్తారా? ఆయన మీద మోపుతారా? చెప్పండి, మీరు వస్తారా ఆయన మీద మోపుతారా? ఆయన మీద మోపుతారా? మరి ఆయన మీద మోపేలాకైతే మరి ఎందుకు దిగులు, మరి ఎందుకు బాధ, మరి ఎందుకు కృంగిపోవటం, ఎందుకు తరలిపోతాం? ఏదైనా చేయగలదా? ఏమైనా చేయగలదా? పరిస్థితులనే మార్చగలడు. ఏమైనా చేయగలవు, సర్వస్వం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందును. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, నీకే సాధ్యము. ఏదైనా పరిస్థితి మార్చాడా? అలాగే వచ్చాడు. మారిందా లేదా? అప్పులతో తట్టుకోలేక చచ్చిపోవాలనుకున్న వ్యక్తులతో దేవుడు మాట్లాడి ఆయన చేసిన అద్భుతమైన కార్యం ఎంత గొప్పదో చూడండి. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనం చదవండి. వాక్యాన్ని ఇస్తాను. కీర్తనల గ్రంథం 27. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుటము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా కొరకు ఏం చేయాలి? మనం కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టాడు. ఉదయాన్నే లేచి బయట కూర్చుంటే అప్పులు ఏమయ్యారో తెలియదు, కానీ ఆర్థికమైన సహాయం ఇవ్వడానికి వచ్చేసింది తల్లి. మరి అప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళిందో తల్లి, అప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళిందో ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడితే ఎవరైనా సరే రావాల్సిందే. ఎక్కడి నుండి పంపిస్తాడు కదా నీకు ముఖ్యము కాదు, నీకు అందిందా అందలేదా, ఆ దేవుడు నీకు ఏదైనా చేయగలడు. అయితే ఇక్కడ అంటాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యం తెచ్చుకొని నిబ్బరముగా ఉండము. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. హల్లెలూయా. మనం ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి? ఇంకో మాట చదువుతారు, ఇచ్చేస్తా. కీర్తనలు 37:5. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా.
నీ మార్గాన్ని ఎవరికి చెప్పాలి? లోకానికి కాదు, లోకంలో ఉన్న దెయ్యాలకు కాదు, నీతో ఉన్న నీ స్నేహితులకు కాదు. నీ మార్గాన్ని నువ్వు ఎవరికి చెప్పాలి అంటే యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయననే నమ్ముకోనము. ఎవరు నమ్ముకోవాలి? దేవుణ్ణే నమ్ముకో. దేవుని మీద ఆధారపడు, మనుషుల మీద ఆధారపడు వాళ్ళకు ముంచేస్తాను. దేవుని మీద ఆధారపడు. ఘనమైన కార్యం చేస్తాను. ఆయన నమ్ముకోనము. ఆయన నీ కార్యము, ఏ కార్యమో నీ జీవితంలో ఏ కార్యం జరగాలని చూస్తున్నామో, ఏది అవసరమో నీకు నీ జీవితంలో కార్యం జరగాలంటే మనుషుల మీద హోప్ పెట్టుకోమాకు, మనుషుల వైపు చూడమాకు, మనుషులను నమ్మమాకు. ఆయన నమ్ము. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. నీ భారము యెహోవా మీద మోపుము. ఆయనే నిన్ను ఆదుకొనును. ఎవరు ఆదుకునేది? ఆయనే నిన్ను ఆదుకుంటాడంట. ఆదుకునే దేవుడు. ఇప్పుడు వాడు కష్టంలో ఉన్నప్పుడు వాడిని ఆదుకున్నాడా లేదా? ఉన్నాడా లేదా? మరి ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? భార్య, భర్త, బిడ్డలు సంతోషంగా ఉన్నారా? ఎంత సంతోషంగా ఉన్నారు? అని దేవుడు ఎంత చక్కగా కనపరుస్తున్నారో, ఎంత ఆనందంతో ఉన్నారో, ఎంత ఆనందమో, ఎంత ఆనందమో. ఏంటి ఈ ఆనందం అంటే ఆయన చేసిన కార్యం. నా ప్రాణమా యెహోవా చేసిన మేలు దేనిని మరవకము. మర్చిపోమాకండి. నీకు ఎవరు యజమానుడు? నీటికి ఎవరు యజమానుడు? ఆ యజమానుడు నీకు తోడుగా ఉంటాడు. మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక మాట చెప్పండి. అయ్యా, నా బిడ్డలకు యజమానుడిగా ఉంటాయా, నా భర్తకు యజమానుడిగా ఉంటాయా, నా గృహానికి యజమానుడిగా ఉంటాయా, మా వాహనానికి యజమానుడిగా ఉంటా, ఈ భూమికి యజమానుడిగా ఉంటాం, ఈ పంటకు యజమానుడిగా ఉంటాం, నా కుటుంబానికి యజమానుడిగా ఉండమని ఆయనకు అప్పగించు. నీ ఇంటిలోకి ఏ శోధన రాదు, ఏ సమస్య రాదు, ఏ బలహీనత రాదు. ప్రార్థన చేద్దామా? కరణ వచ్చింది, కళ్ళు మూసుకోనండి. ఈరోజు ఈ శైలితో మాట్లాడితే కనుక నిశ్చయముగా హృదయపూర్వకంగా దేవుని వాక్యం విన్నట్లయితే, ఈరోజు దేవుని వాక్యము నీతో మాట్లాడినట్లయితే, ఒక్కసారి నోరు తెరిచి నా యజమానుడా, నా యజమానుడా యేసయ్యా, ఇదిగోనైనా ఫలానా సమస్యలో నేనున్నానని ప్రార్థన చేయండి. ఏ సమస్యలో ఉన్నావో, ఏ భారం కలిగి ఉన్నావో, ఒక్కసారి యేసయ్యతో నీ బాధ చెప్పుకో. నీ పక్కనకు బాగా చెప్తే నవ్వుతారు, నీ పక్కనకు చెప్తే నవ్వుతారు, హేళన చేస్తారు. యేసయ్యతో చెప్తే నీ బాధ తీసేస్తాడు. యేసయ్యతో చెప్తే నీకు సహాయం చేస్తాడు. ఆయనే చేస్తాడు. నువ్వు భయంకరమైన అప్పుల్లో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, చెప్పుకోలేనటువంటి వ్యాధులలో ఉన్నావా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నీ పరిస్థితులను మారుస్తానన్నాడు కదా తల్లి. ఆ రాత్రి ఆ భార్యాభర్త కన్నీరు వేసే నడిచాడు. ఈరోజు దేవుని మందిరంలో నువ్వు కారుస్తున్న కన్నీరు ఆయన తుడుస్తాడు. కన్నీరు తుడువయ్యా, నా భార్యను విడిపించయ్యా, నా బాధలను విడిపించయ్యా, నా సమస్యలను విడిపించయ్యా. భరించలేని సమస్యలయ్యా, భరించలేని బాధలయ్యా, మేము చితికిపోయి ఉన్నామయ్యా, యేసయ్యా, మేము కృంగిపోయి ఉన్నామయ్యా. ఏ సహాయం అందుతా, ఏమి చేయలేక చేతగాని వారిగా మిగిలిపోయాం.
నా స్థితి నా పరిస్థితి ఎరిగిన వాడా, నా బాధ నుండి విడిపించయ్యా. నా యజమానుడా, ఈ భారము నుండి నన్ను విడిపించయ్యని ఒక్కసారి నోరు తెరిచి ప్రార్థన చేయి. ఈ శోధన నుండి విడిపించయ్యా, సహాయం చేసయ్యా. నాకు సహాయం కావాలయ్యా, నీవు తప్ప నాకెవరో లేరయ్యా. నీవేనయ్యా, నీవే నాకున్నది, నీవే నా దిక్కయ్యా. అందరూ కూడా ప్రార్థన చేసుకోనండి. ఆ భార్యాభర్తల అప్పుల సమస్యలో ఉండి బిడ్డలకు భోజనం పెట్టలేక, అప్పులు కట్టలేక, నిందలు తట్టుకోలేక, అవమానాలు భరించలేక, ప్రాణం తీసుకోవాలని కోరి ఎవరైనా దేవుడు అనేవారుంటే మమ్మల్ని కాపాడమని ఏడ్చినప్పుడు వారి కన్నీరు చూసి కరిగిపోయిన యేసయ్య వారితో మాట్లాడి వారిని ఆదుకున్నాడు. ఈ రోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉండగలుగుతున్నాము, ఏ సమస్యలు గుండా వెళ్తున్నాము, నీ కన్నీరు కారుస్తూ ఉన్నావు కదా, ఆయన చూసి ఊరుకోడు. నీకు సహాయం పంపిస్తాడు, నీకు సహాయం పంపిస్తాడు. నమ్మకము కలిగి ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇప్పటి వరకు మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడింది వందనాలు. ప్రకటించబడిన వాక్యము మా తండ్రి ప్రతి ఒక్క హృదయంలో ముద్రించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.